మేడ్చల్ జిల్లాను ముంచెత్తుతున్నాయి జోరు వానలు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరటంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ నుంచి వచ్చే నీటితో పాటు క్రిమి కీటకాలు, విషసర్పాలు తమ ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక వరదల నేపథ్యంలో బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు డిప్యూటీ మేయర్ శెట్టి శ్రీనివాస్. వర్షాలు తగ్గేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ అయినాయి. అదేవిధంగానే మన చెన్నపురం చెరువు నుండి వాటర్ ఫ్లో అంతా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మన వాళ్ళు అడ్డంగా ఉండడం వల్ల మా కమిషనర్ గారు దృష్టి తీసుకెళ్ళి కమిషనర్ గారు మేము వచ్చి ఈ అడ్డంగా ఉన్న వాళ్ళు తీసేసి వాటర్ అంతా పోయేలా చేస్తాము. కాబట్టి ఈ గవర్నర్ ప్రజలందరూ కూడా కమిషనర్ గారు కానీ మేము కానీ తెలియజేయడం ఏమన్నా, ఈ 3-4 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కావున మీరు అందరూ కూడా ఏదైనా పని ఉంటేనే తప్ప బయటకు రాకండి. లోతట్టు ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరం ఉన్నట్టయితే మేము హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్ ఫోన్ చేయండి. మా కమిషనర్ గారు ఇప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ అయినాయి. అదేవిధంగానే మన చెన్నపురం చెరువు నుండి వాటర్ ఫ్లో అంతా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మన వాళ్ళు అడ్డంగా ఉండడం వల్ల మా కమిషనర్ గారు దృష్టి తీసుకెళ్ళి కమిషనర్ గారు మేము వచ్చి ఈ అడ్డంగా ఉన్న వాళ్ళు తీసేసి వాటర్ అంతా పోయేలా చేస్తాము. కాబట్టి ఈ గవర్నర్ ప్రజలందరూ కూడా కమిషనర్ గారు కానీ మేము కానీ తెలియజేయడం ఏమన్నా